హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా షాప్కి అప్పుడప్పుడు ఎవరైనా ఉద్దర అంటే మీకు తెలుసుగా అరువు అడిగితే ఇస్తూనే ఉంటాం. 10-20 అని లెక్కేం అనుకోకుండా. అయితే ఒక ఆమె వచ్చి థమ్స్అప్ తీసుకుపోయింది ఇంతకుముందు. 1 మంత్ 1.5 మంత్ అయ్యాక మొన్న కనబడితే అడిగితే, అవునా తీసుకున్నానా ఎప్పుడు అంటే, అమ్మ మొన్న తీసుకున్నారు ఒక థమ్స్అప్ అంటే, ఎంతది 20 రూపాయలది అంటే, కాదండి 50 రూపాయలది తీసుకున్నారు అన్న. ఓహో సరేలే అని అట్లా కట్టిందో లేదో ఆ తెల్లారి వచ్చి మళ్ళీ నన్ను థమ్స్అప్ అడిగింది. మన ఇస్తే డబ్బులు ఇస్తుందేమో అనుకున్నా. ఇచ్చాక రాసుకోండి అన్నది. నేనన్నా, ఈసారి ఇచ్చానండి, ఇంకోసారి అయితే అప్పు ఇయ్యను నేను అన్నా. మళ్ళీ ఇవాళ వచ్చి మా సార్ ఉన్నారు వెనకున్నా. నేను మా సార్కి చెప్పాను, అట్లా 20 రూపీస్ తీసుకుంది తను అని చెప్పా. ఏమో ఇవ్వాలని మా మేడంకి ఇవ్వాలంట, కానీ మా సార్ అడిగితే మా సార్ ఇచ్చారేమో అనుకున్నాను, మరి కనుక్కొని చెప్తా అంటే, నేను వెనకనే ఉన్నాను కదా, వాళ్ళ సార్ ఇవ్వలేదండి తీసుకోండి అని చెప్పా. ఎమ్మటే ఏమంటుంది, మీ ఆవిడ అప్పు ఇయ్యనంటుంది ఏంటి అంట. అసలు ఎందుకు ఇవ్వాలండి? ఏదో లేనప్పుడు అత్యవసరం అంటే తీసుకోవచ్చు, కానీ అంటే అది ఒక గాంధీ గారు ఖాతా అయిపోయింది. నాకు కోపం వచ్చింది. మరి మేము కూడా మళ్ళీ పెట్టుబడి పెట్టి తెచ్చుకోవాలి కదండి, అర్థం చేసుకోరు. లేదంటే మళ్ళీ మర్యాదగా తెచ్చేయాలిగా. బాబా ఏం నాగ్గాలు ఉన్నారంటే ఒక్కొక్కరు. ఇందులో ఒక పర్సన్ ఏమో నెక్స్ట్ పర్సన్స్ ఇంకొకరి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇట్లా ఉంటారండి బాబు, అందరి పరిస్థితి ఒకలా ఉండదు. అట్లా అప్పు పెట్టి మోసం చేయకూడదు. మేము అసలు ఇంతవరకు ఎప్పుడన్నా మేము షాప్ పెట్టకముందు ఎవరి దగ్గర 2 రూపీస్ తక్కువ పోతే గింజుకునేదాన్ని నేను. అట్లా ఎందుకు ఉండదో ఏమో అందరికి. వామ్మో ఎట్లా 2 రూపాయలు తక్కువ ఉన్నాయి, 2 రూపాయలు తక్కువ ఉన్నాయని ఆగిన రోజులు తెచ్చుకొని సరుకు కూడా ఉంది. ఒక్కొక్కసారి ఎప్పుడు కాదు, ఎప్పుడు మేము మా సార్ పాపం సూపర్ మార్కెట్లోనే తెచ్చేసారు నెలకి. ఎప్పుడన్నా ఏదైనా తక్కువ పడ్డప్పుడు అడగాలంటే ఎంత నామోషి ఉండేదో. ఏం లేదు, వచ్చేసి తీసుకున్న తర్వాత చెప్తారు మాట. బాయ్.